బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి విజయం ఉంది. మహాగఠబంధన్ దారుణ పరాజయం చవిచూసింది. అయితే దేశ రాజకీయాలను ఎన్నో రాజకీయ పార్టీలకు విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ప్రజామోదం పొందలేకపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో 2 పార్టీలకు విజయం అందించిన ప్రశాంత్ కిషోర్ తన స్వరాష్ట్రంలో మాత్రం తన సొంత పార్టీని అధికారంలోకి తెచ్చుకోలేకపోయారు. దీనిపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ పరిస్థితి ఏంటి అని ఎక్కువ మంది ఆరా తీశారు. ఆ పార్టీకి దారుణ పరాజయం ఎదురయ్యేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఈ ఎన్నికల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఏపీ ప్రజలు అవకాశం ఇచ్చారు. అదే సమయంలో బలమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డి ఛాన్స్ కల్పించారు. అయితే విడిపోయిన రాష్ట్రంగా అనేక ఇబ్బందుల నడుమ ఉన్న ఏపీని చక్కదిద్దే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అప్పటికే ఎక్కువ స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఉన్న జగన్కి ప్రశాంత్ కిషోర్ వ్యూహం అక్కరకు వచ్చింది. ఆయన నేతృత్వంలోని ఐపాక్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలందించింది. అప్పటి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, వైసీపీపై అనుకూల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ టీం సక్సెస్ అయ్యింది. అలా 2019లో అద్భుత విజయం సొంతం చేసుకుంది వైసీపీ. దీంతో ప్రశాంత్ కిషోర్కు ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. అయితే సొంత రాష్ట్రంలో రాజకీయ పార్టీ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త కొలువుకు దూరంగా ఉండిపోయారు. బీహార్లో జనసురాజ్ పార్టీ ఏర్పాటు, విస్తరణతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ముందుగానే ప్రారంభించారు. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు పాదయాత్ర కూడా చేశారు. అయితే జాతీయ స్థాయిలో చంద్రబాబుకు సన్నిహితుడు ఒకరు ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారట. ఆయన చొరవ తీసుకుని ప్రశాంత్ కిషోర్ను ఒప్పించారట. అలా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో పాటు లోకేష్కు దగ్గరయ్యారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీకి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. టీడీపీ కొన్ని రకాల స్లోగన్స్ ఇచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించారు. దీంతో 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే వైసీపీతో పాటు టీడీపీ సేవలందించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్లో దారుణంగా ఓడిపోయారు. ఇది ఖచ్చితంగా ఆయన క్రెడిబిలిటీపై పడుతుంది. అందుకే ఇప్పుడు పీకే ఎలాంటి అడుగులు వేస్తారు అన్నది చర్చగా మారింది.